మా యొక్క కార్యక్రమానికి వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మా టీం తరపు నుంచి, ప్రొడ్యూసర్ తరపు నుంచి, మా యాక్టర్స్ తరపు నుంచి, డైరెక్టర్ గారి తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మరి ఈ సినిమా ఫస్ట్ మేము సినిమా చేసాం, ఆ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అది ఇప్పుడు ఈ సమయం కాదు కనుక సమయం లేదు. బట్ ఈ సినిమా చాలా మంచి సబ్జెక్టు. ఆ సినిమా అవ్వగానే వెంటనే ఈ సబ్జెక్ట్ విని వెంటనే మొదలుపెట్టాలనే ఉద్దేశంతో మేము వెంటనే స్టార్ట్ చేసాం. మీ సినిమా చాలా బాగుంటుంది, కథ కూడా అలరిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఇది చాలా వినోదంగా ఉంటుంది అన్నమాట. అందంగా ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందరూ కూడా చూసి ఆనందించేటువంటి మంచి సినిమా అండి. మరి నా తరఫున నా ప్రొడ్యూసర్స్ శశి గారు, అలానే అన్నట్టు విజయ్ గారు, సంతోష్ గారు, మరి యాక్టర్స్ మన కళ్యాణ్ గారు, శ్రీనివాస్ గారు అండ్ తరుణ్ గారు, హీరోయిన్ ధన్య గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసుకున్నాను. ఇక్కడికి మేము ఆహ్వానించగానే ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన మీడియా దేవుళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే మేము పూజ చేసాం. అంగరంగ వైభవంగా ఈ పూజ జరగడానికి మాకు ఒక ఎనర్జీని క్రియేట్ చేసింది మీరే. మిమ్మల్ని చూడగానే మాకు నిజంగా గాడ్ బ్లెస్ చేశాడు. మాకు ఆ దేవుని దీవెనలతో మేమందరం కూడా చాలా హ్యాపీగా పూజ చేసుకొని ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చాం. ఒక కొత్త కథతో. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ ఒక మూవీ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఆ మూమెంట్లో నేను వచ్చి కథ చెప్పిన వెంటనే ఆ కథకి ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్లీ ఈ సినిమా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వచ్చిన నలుగురు, చార్మినార్ లాంటి నలుగురు ప్రొడ్యూసర్స్. సో మీకు చాలా థ్యాంక్స్. కథను నమ్మారు. మీరు ఎలా అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒక్క గ్రామ్ కూడా తగ్గనీయకుండా మీకు అవుట్పుట్ అదే విధంగా ఇస్తాను. అనుకున్న రోజుల్లో, అనుకున్న టైంలో ఇంత భారీ బడ్జెట్ను నా ముందు బాధ్యతగా పెట్టినందుకు ఖచ్చితంగా నేను దీన్ని స్వీకరిస్తూ మీకు సూపర్ రిజల్ట్ ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను స్టేజ్ మీద. అలాగే ఈ కథను నమ్మి నాకు కథ చెప్పిన వెంటనే సింగిల్ సిట్టింగ్లోనే నాకు రాజ్ తరుణ్ గారు సూపర్ ఉంది, ఇది మనం చేస్తున్నాం అనగానే నాకు ఇంకొక ఎనర్జీ వచ్చింది. అలాగే అమృత గారికి, శ్రీనివాస్ గారికి, ధన్య గారికి చాలా థ్యాంక్స్. చాలా ఎగ్జైట్ అయ్యారు ఈ కథకి. సో త్వరలో షూటింగ్ పెట్టబోతున్నాం, ఇంకొక 10 రోజుల్లో షూటింగ్కి వెళ్తున్నాం. సో అందుకోసమని ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకున్నాం. త్వరలోనే ఇంకొక బ్యూటిఫుల్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చార్మినార్ లాంటి నలుగురు ప్రొడ్యూసర్లు, ఒక డైరెక్టర్ వచ్చి కుతుబ్ మినార్ లాంటి ఒక నటుడు కావాలని నా దగ్గరికి వచ్చారు. సో చాలా అంటే ప్యాషన్తో రాసుకున్న కథ అండ్ చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లు అనమాట. అండ్ రాజ్ తరుణ్కి నాకు ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంది. మేము ఇద్దరం ఫస్ట్ ఒకే బ్యానర్ నుంచి లాంచ్ అయ్యాం అనమాట. సో ఈ సినిమాలో బాగా చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాను. మళ్ళీ సినిమా ముహూర్తం రోజు అంతకన్నా మాట్లాడుకోవడానికి ఏముండదు, సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, ఈ ఈవెంట్ని కవర్ చేసినందుకు. బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. నన్ను ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను అని అనుకొని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది నాకు. అండ్ డైరెక్టర్ రిత్విక్ గారు అయితే ఆయన ఒక 1 or 2 సీన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ క్లారిటీతో నాకు చెప్పారు ఒక్కొక్క సీన్. నేను అందులో దానికోసమే ఆల్మోస్ట్ ఫిదా అయిపోయా. వాట్ గ్రేట్ క్లారిటీ ఇన్ హిస్ స్టోరీ టెల్లింగ్ అనమాట. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరొక కొత్త వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ వస్తున్నారు అని ఐ బిలీవ్ హార్ట్ ఫెల్ట్గా. అండ్ రాజ్ తరుణ్ గారితో నేను ఆయన గురించి చాలా విన్నాను. లైక్ హీస్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వెరీ నైస్ టు వర్క్ విత్ అని చాలా విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ షూటింగ్ డేస్. అండ్ అమృతతో జస్ట్ మార్నింగే కలిశాను అండ్ వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్. షీ సచ్ అ స్వీట్ హార్ట్. సో ఐ హోప్ ఈ షూటింగ్ అలా సరదాగా చాలా
హాయిగా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాము అనుకుంటున్నాము. అండ్ మనం మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. ప్రతి ఒక్కరికి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన పోస్టర్ పెడితే చాలండి, ఇంత ప్రెస్ మీట్కి ఇంకా కొంచెం వైబ్ వచ్చేస్తుంది. అందుకే తీసుకున్నారా డైరెక్టర్ గారు నన్ను? ఎస్, ఓవర్ టు యు అమృత. నమస్కారం అండి అందరికీ. చాలా చాలా హ్యూజ్ థ్యాంక్ యూ మీడియాకి ఇక్కడికి వచ్చినందుకు, ఫ్యామిలీ మెంబర్స్కి. ఒక పాజిటివ్ నోట్తో మనం స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. నేను బాగా బిలీవ్ చేసేది రైట్ టైంలో రైట్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయని. కాంట్ ఈవెన్ ఆర్టికులేట్ హౌ క్విక్లీ ద ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ టుగెదర్ ఫర్ మీ. టాటాయిస్ అని ఉంది కానీ నాకు చాలా క్విక్గా అయింది, స్లోగా జరగలేదు ఈ ప్రాజెక్ట్. డైరెక్టర్ గారు నాకు వన్ సిట్టింగ్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు ఆయన చెప్తున్నప్పుడు ఐ కుడ్ విజువలైజ్ అసలు ఎలా ఉంటుంది అవుట్పుట్ అని. అదే నమ్మకంతో నేను చేస్తానండి అని చెప్పాను. అండ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ టీమ్, అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు బీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ప్రస్తుతానికి టీం గురించి కంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా సపోర్ట్ స్టార్ట్ చేశారో త్రూ అవుట్ మాకు అలానే ఉంటుందని అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా ప్రొడ్యూసర్స్ శశిధర్ గారు, విజయ్ గారు, రాంబాబు గారు, సంతోష్ గారు ఎందుకు యాడ్ చేయలేదంటే ఆల్మోస్ట్ ఒకటే వేసి కదా. సంతోష్ బ్రో చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి. ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ లాట్. అండ్ డైరెక్టర్ చూశారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మైక్ మింగేసినట్టు మాట్లాడుతున్నాడు. సెట్లో ఉన్నాడు, భయం వేస్తుంది. బట్ చాలా అద్భుతం స్క్రిప్ట్ రాసుకున్నాడండి. అండ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ విత్ హిమ్. అండ్ శ్రీనివాస్ అవసరాల గారు, ఆయన మొదలుపెట్టిన తర్వాత అక్కడే నేను మొదలుపెట్టాను వెనకాతలే. కలవడానికి ఇన్ని రోజులు పట్టింది, బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరినందుకు. అండ్ ధన్య గారు, షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఐ బీన్ వాచింగ్ యువర్ వర్క్ కాన్స్టెంట్లీ. ఇట్స్ ఎ రియల్ ప్లెజర్ టు బీ వర్కింగ్ విత్ యూ. అండ్ అమృత, ఈవిడ ఇన్స్టాలో స్టార్, నాకు ఇన్స్టా ఓపెన్ చేసి స్టార్లు కనబడతాయి, ఎలా వాడాలో కూడా తెలియదు దాన్ని. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వెల్కమ్ అబౌట్. అండ్ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. సో ఐ థింక్ వీఆర్ వెరీ లక్కీ. అండ్ నిజంగా ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు, అమృత చెప్పినట్టు, మా డైరెక్టర్ వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాక ఓకే అయిపోయింది. నాది అలాగే చాలా ఇమీడియట్గా అయిపోయింది. ఏదో నేనేంటంటే చూద్దాం మంచి కథలు వింటూ ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్ళి నెక్స్ట్ డే ఊరు వెళ్తున్నా, ఇవాళ ఫ్రీగా ఉన్నా అని చెప్పి వెళ్ళాను, కలిశాను, నచ్చింది. వెంటనే నెక్స్ట్ డే అంతా ఓకే అయిపోయింది. అమృతతో కూడా అలాగే అయింది, అందరిది అలాగే అయింది. అన్నీ త్వరగా అయిపోతుంటే తట్టుకోలేక అనుకుంటా టాటాయిస్ని పేరు పెట్టాడు సినిమాకి. బట్ ఎనీవే, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ప్లీజ్ బ్లెస్ అస్ వన్స్ అగైన్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.